Hi friends, welcome to our channel English Info Support. Today we are going to discuss some more important grammatical points in ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మరికొన్ని ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందాం. అందులో మొదటిగా ఐడెంటిఫై మిస్టేక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దేర్ ఆర్ సమ్ వెజిటేబుల్స్ ఇన్ ది ఫ్రిడ్జ్, ఐ హ్యావ్ సమ్ మనీ ఇన్ మై బ్యాగ్. సో ఈ రెండిట్లో మనం సమ్ వెజిటేబుల్స్ సమ్ మనీ గురించి డిస్కస్ చేసుకుందాం. మిస్టేక్స్ ఏదైనా ఉంటే ఈ రెండింటి దగ్గరే ఉంటుంది. సమ్ వెజిటేబుల్స్ అనేది ఏమవుతుంది అంటే ఒక నౌన్ అవుతుంది. వెజిటేబుల్ అనేది నౌన్ అవుతుంది. సో నౌన్స్లో మనకి రెండు రకాలు ఉంటాయి. నౌన్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కౌంటబుల్ అండ్ రెండు వచ్చేసి అన్కౌంటబుల్ నౌన్స్ వస్తాయి. సో కౌంటబుల్ నౌన్స్లో మరలా ఏముంటాయి అంటే సింగులర్ ఉంటుంది అండ్ ప్లూరల్ ఉంటుంది. సో ఇక్కడ వెజిటేబుల్స్ అనేది ఏమవుతుందంటే వెజిటేబుల్స్ అనేది ప్లూరల్ అవుతుంది. వెజిటేబుల్ అనేది ప్లూరల్ అవుతుంది. నెక్స్ట్ మనీ అనేది ఏమవుతుంది అంటే అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. మనీ అనేది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. సో ముందుగా మనం నోట్ పాయింట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సమ్, ఎనీ ఈ రెండు కూడా ఆర్ బోత్ జనరల్ డిటర్మినర్స్. ఈ రెండు కూడా బోత్ జనరల్ డిటర్మినర్స్ అంటే నిర్ణయకాలు. ఇవి సాధారణంగా వీటిని నిర్ణయకాలు అని అంటాం తెలుగులో. విచ్ మీన్స్ దే రెఫర్ టు ఎన్ ఇండెఫినెట్ ఆర్ అన్నోన్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఒక విషయం గురించిన నిర్వచించలేని లేదా తెలియనటువంటి పరిమాణాన్ని తెలియజేస్తాయి ఈ సమ్ మరియు ఎనీ అనేటువంటి డిటర్మినర్స్. నెక్స్ట్ మచ్, మెనీ, ఫ్యూ అండ్ లిటిల్ ఇవి కూడా ఏమవుతాయంటే క్వాంటిఫియర్స్ అవుతాయి. అంటే సమ్ మరియు ఎనీ కూడా క్వాంటిఫియర్సే అవుతాయి. సో వీటిని డిటర్మినర్స్ అని అంటాము. ఈ డిటర్మినర్స్ని మనం ఆర్టికల్స్ కింద తీసుకుంటాము మామూలుగా అయితే గ్రామర్లో. సో వీటి ఉపయోగం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మచ్, మెనీ, ఫ్యూ, లిటిల్ అనే వాటిని కూడా క్వాంటిఫియర్స్ అంటాము. సమ్, ఎనీ అనేవి కూడా క్వాంటిఫియర్స్ అవుతాయి. క్వాంటిఫియర్స్ అంటే ఏంటంటే ఆర్ యూజ్డ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్వాంటిటీ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తాయో వాటిని క్వాంటిఫియర్స్ అని అంటాము. ఆ క్వాంటిఫియర్స్ ఏంటో మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీంతో పాటు మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే సమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎఫర్మేటివ్ సెంటెన్స్ ఆర్ ఎసెటివ్ సెంటెన్స్ ఆర్ పాజిటివ్ సెంటెన్స్. సమ్ అనేటువంటి డిటర్మినర్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎఫర్మేటివ్ లేదా ఎసెటివ్ లేదా పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే యూజ్ చేస్తాము. అయితే ఎసెటివ్, ఎఫర్మేటివ్ అంటే ఏంటంటే వాట్ ఈజ్ ఎసెటివ్ సెంటెన్స్? ద సెంటెన్స్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్ ఈజ్ కాల్డ్ ఎసెటివ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే దాన్ని ఎసెటివ్ సెంటెన్స్ అంటాం. దట్ ఈస్ సింపుల్. నెక్స్ట్ లెట్ ఈస్ గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సమ్ ఈజ్ యూజ్డ్ విత్ కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. సమ్ అనేటువంటి ఈ డిటర్మినర్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే కౌంటబుల్ నౌన్స్తో కలిపి యూజ్ చేస్తాము. అట్లాగే అన్కౌంటబుల్ నౌన్స్తో కలిపి కూడా మనం యూజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లెట్ ఇస్ బ్యాక్ టు ది క్వశ్చన్స్. దేర్ ఆర్ సమ్ vegetables in the fridge. There are some vegetables in the fridge. సో వెజిటేబుల్స్ అనేవి నేనేం చెప్పాను అంటే నౌన్స్, ప్లూరల్ నౌన్స్ అని చెప్పాను. ఈ ప్లూరల్ నౌన్స్ అంటే ఇవి కౌంటబుల్ నౌన్స్ కింద వస్తాయి. సో కౌంటబుల్ నౌన్స్తో కలిపి యూజ్ చేయొచ్చు, అన్కౌంటబుల్ నౌన్స్తో కలిపి యూజ్ చేయొచ్చు సమ్ అనేటువంటి డిటర్మినర్ని. అండ్ ఇట్ ఈజ్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సమ్ అనేవాడిని ఎసెటివ్ సెంటెన్స్లో యూజ్ చేయాలి అండ్ కౌంటబుల్ నౌన్స్ లేదా అన్కౌంటబుల్ నౌన్స్తో కలిపి కూడా యూజ్ చేయొచ్చు. ఈ సెంటెన్స్ రైట్ అవుతుంది. దేర్ ఈజ్ నో మిస్టేక్ ఇన్ దిస్ సెంటెన్స్. ఐ హ్యావ్ సమ్ మనీ ఇన్ మై బ్యాగ్. మనీ ఇట్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్. మనీ అనేది ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్. ఈ అన్కౌంటబుల్ నౌన్కు ముందర కూడా మనం సమ్ యూజ్ చేయొచ్చు. అయితే ఇది సెంటెన్స్ ఎసెటివ్ సెంటెన్సా కాదని చెక్ చేసుకోవాలి. ఐ హ్యావ్ సమ్ మనీ ఇన్ మై బ్యాగ్. ఇట్ ఈజ్ స్టార్ట్ విత్ ద సబ్జెక్ట్ అండ్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. సో ఇక్కడ కూడా సమ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో సమ్ అనే వాడిని ఎసెటివ్ సెంటెన్స్లో యూజ్ చేయాలి. కౌంటబుల్ నౌన్స్ లేదా అన్కౌంటబుల్ నౌన్స్ రెండింటితో కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లెట్ ఇస్ గో టు ది నెక్స్ట్ వన్.
ఐడెంటిఫై మిస్టేక్స్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ కూడా 2 ప్రశ్నలు ఇవ్వడం. విల్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ మిల్క్, విల్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ మిల్క్. చూసుకోండి, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సమ్. విల్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ మిల్క్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఇది ఏమవుతుంది? ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్, కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్. ఇట్ ఈజ్ ఆల్సో ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్, ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ సమ్. ఈ ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో సమ్ అనేటువంటి డిటర్మినర్ని యూజ్ చేయవచ్చా? ఓకే, లెట్ us see the note points. ఇన్ సమ్ కేసెస్, కొన్ని సందర్భాలలో, ఇన్ సమ్ కేసెస్ సమ్ మే బీ కరెక్ట్లీ యూజ్డ్ ఇన్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ విచ్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ రిక్వెస్ట్ ఆర్ ఆఫరింగ్. ఒక సెంటెన్స్ రిక్వెస్ట్ లేదా ఆఫరింగ్ అయినప్పుడు అలాంటి సెంటెన్సుల్లో, అలాంటి ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో మాత్రమే సమ్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, లెట్ us go to the questions. Will you please give me some milk? దయచేసి మీరు కొంచెం నాకు మిల్క్ ఇస్తారా, మిల్క్ ఇవ్వగలరా, పాలు ఇవ్వగలరా. ఇట్ ఈస్ ద రిక్వెస్ట్గా మనం అడుగుతున్నాం. మిల్క్ని, మనకి కావాల్సినటువంటి మిల్క్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాం. ఇట్ ఈస్ ద రిక్వెస్ట్. సో ఇక్కడ సమ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్. మీకు కొంచెం వాటర్ తీసుకురామంటారా. ఇది ఏమవుతుంది? ఆఫర్ చేస్తున్నాం. మీకు వాటర్ కావాలా అని చెప్పేసి ఆఫర్ చేస్తాం. సో ఆఫర్ చేస్తున్నాం కాబట్టి ఇదేమవుతుంది? సమ్ అనేటువంటి డిటర్మినర్ని మనం ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్స్తో కలిపి యూజ్ చేయవచ్చు. ఓకే, లెట్ us move to the next one. Identify mistakes in the following questions. Third one. I have few friends because I am new in this city. I have few friends. See the word carefully. I have few friends because I am new in this city. ఈ సిటీకి నేను కొత్త కాబట్టి నాకు కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెబుతున్నాం. అంటే మ్యాక్సిమం లేరు అని అర్థం. నెక్స్ట్ ఐ హ్యావ్ ఎ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ ఐ నో దే విల్ హెల్ప్ మీ. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏ ఫ్యూని అబ్జర్వ్ చేయాలి. ఐ హ్యావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ ఐ నో దే విల్ హెల్ప్ మీ. నాకు తెలుసు, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తారనే విషయం కూడా తెలుసు. అంటే ఇతనికి అట్లీస్ట్ కొంతమంది అనేవాళ్ళు ఇతనికి ఫ్రెండ్స్ ఉన్నారు అని అర్థమవుతుంది. సో ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ యూ కెన్ రీడ్ ద ఫ్యూ బుక్స్ దట్ షీ హ్యాస్. ఇక్కడ ఆమె దగ్గర ఉన్న ఏవైతే, ఆమె దగ్గర ఉన్న బుక్స్ ఏదైతే ఉన్నాయో, వాట్ ఎవర్ దేర్ ఈజ్, ఆ బుక్స్ ఏదైనా కూడా ఇతడు చదవచ్చు. ఆమె దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి బుక్స్ ఏవైనా కూడా ఇతను చదవచ్చు. అంటే వాట్ ఎవర్ దేర్ ఈజ్. ఇక ద మీనింగ్, ద ఫ్యూ మీనింగ్ వచ్చేసి వాట్ ఎవర్ దేర్ ఈజ్ అవుతుంది. అట్లా ఏ ఫ్యూ మీనింగ్ వచ్చేసి ఏమవుతుందంటే సమ్ అట్లీస్ట్ కొంతమంది అన్న ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్యూ మీనింగ్ వచ్చేసి నాట్ మెనీ, అంటే ఎక్కువ మంది లేరు, అంటే మ్యాక్సిమం లేరు అని అర్థం వస్తుంది. అంటే నాట్ మెనీ ఏమొస్తుంది? నాట్ మెనీ. ఈ నాట్ అండ్ మెనీలోనే వస్తుంది మనకి. ఇట్ ఈజ్ ఏ నెగిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము అని. సో బిఫోర్ గివ్ ద జడ్జ్మెంట్, ఫస్ట్ వి సీ ద నోట్ పాయింట్. ద యూజ్ ఆఫ్ ఫ్యూ, ఏ ఫ్యూ, ద ఫ్యూ షుడ్ బి యూజ్డ్ విత్ కేర్. వీటిని యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ది డినోట్ నెంబర్. ఇవన్నీ కూడా మనకి దేన్ని తెలియజేస్తాయంటే, దేన్ని సూచిస్తాయి? నెంబర్ని సూచిస్తాయి. ఫ్యూ, ఏ ఫ్యూ, ది ఫ్యూ అనేది ఇక్కడ నెంబర్ని సూచిస్తాయి. నౌన్స్ కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి, అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి. కౌంటబుల్ నౌన్లో సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. ప్లూరల్లో ఫ్యూ, ఏ ఫ్యూ, ది ఫ్యూ అనేవి దేని కిందకు వస్తాయి అంటే ప్లూరల్ కిందకు వస్తాయి, అంటే కౌంటబుల్ నౌన్స్ కిందకు వస్తాయి. Okay, let us back to the నెక్స్ట్ ఫ్యూ. ఫ్యూ అంటే దీని అర్థం ఏంటి? నాట్ మెనీ,
ఎక్కువ మంది లేరు, ఇట్ ఈజ్ ఎ నెగిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాం. ఏ ఫ్యూ, సమ్ అట్లీస్ట్ కొద్దిమంది ఉన్నారు, ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాం. ది ఫ్యూ, వాట్ ఎవర్ దేర్ ఈజ్, అక్కడ ఎంతమంది ఉన్నారు సరే, ఏ కొద్దిమంది ఉన్నా సరే, వాట్ ఎవర్ దేర్ ఈజ్, ఆ కొద్దిమంది మొత్తం అని చెప్పేసి వస్తుంది. ఇది కూడా పాజిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. లెట్ us గో టు ది క్వశ్చన్. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ బికాజ్ ఐఎమ్ న్యూ ఇన్ దిస్ సిటీ అని చెప్పాను. సో ఈ సిటీకి నేను కొత్త కాబట్టి నాకు కొద్దిమంది ఫ్రెండ్స్, అంటే నాట్ మెనీ లేరు, ఇంచుమించుగా లేరు అని చెప్పాలి. సో ఆ సందర్భంలో ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇట్ ఈజ్ రైట్. ఐ హ్యావ్ ఎ ఫ్యూ ఫ్రెండ్స్, ఐ నో దే విల్ హెల్ప్ మీ. నాకు కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు, సమ్ అట్లీస్ట్ కొద్దిమంది, వాళ్ళు హెల్ప్ చేస్తారని కూడా నాకు తెలుసు. ఇక్కడ హెల్ప్ చేస్తారు అనే విషయాన్ని మనకు చెబుతున్నాడు కాబట్టి అతనికి కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారనే విషయం మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ ఫ్యూ అనేది ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెన్స్, పాజిటివ్ భావాన్నే కలిగిస్తుంది. ఎందుకంటే దే విల్ హెల్ప్ మీ, వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళు హెల్ప్ చేస్తారంటే అతను కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు, సమ్ అట్లీస్ట్. కాబట్టి ఇది పాజిటివ్ సెన్స్ వస్తుంది కాబట్టి ఏ ఫ్యూ అనేది పాజిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్, యూ కెన్ రీడ్ ద బుక్స్ దట్ షీ హ్యాజ్. ఆమె దగ్గర ఉన్నటువంటి కొద్ది బుక్స్ ఏదైనప్పటికీ కూడా వాట్ ఎవర్ దేర్ ఈజ్, ద ఫ్యూ అంటే ఏమవుతుంది, వాట్ ఎవర్ దేర్ ఈజ్, ఏమున్నా సరే ఆమె దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి బుక్స్లో అది చదవవచ్చు. సో ఇక్కడ ఈ భావం ఇస్తున్నాయా లేదా, ది ఫ్యూ అనేది వాట్ ఎవర్ దేర్ ఈజ్ అనే సెన్స్ అని తెలియజేస్తుందా లేదా, ఏ ఫ్యూ అనేది సమ్ అట్లీస్ట్ అనే సెన్స్ని తెలియజేస్తుందా లేదా, ఫ్యూ అనేది నాట్ మెనీ అనే సెన్స్ని తెలియజేస్తుందా లేదా, ఈ విషయాల్ని మీరు మనసులో ఉంచుకుని దాని ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చినటువంటి 3 సెంటెన్స్ కూడా మనకి రైట్ సెంటెన్సే అవుతాయి. ఐ హోప్ యు అండర్స్టూడ్ what I have given the explanation. Thank you very much. Thank you for watching my video. Please give me like. Please give me like and subscribe my channel. Thank you very much.